హాయ్ హలో వెల్కమ్ టు అవర్ స్వీట్ వరల్డ్. తమ్ముడు ఇంట్లో కూరగాయలు ఏం లేవు కాదురా, ఇప్పుడు కూర ఎట్లా వండుకుందాం? ఉల్లిపాయలతో ఈరోజు నేను మంచి కూర చేస్తా, వచ్చి చూసి. వామ్మ, ఉల్లిగడ్డలతో కూరనా? సరే, మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దాం. ఇంకా కేవలం ఉల్లిపాయలు ఉంటే చాలు, ఒక మంచి కర్రీ అయితే చూపిస్తాడు ఈ ఉల్లిపాయలతో. 2 పచ్చిమిర్చి తీసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర. ఎగ్స్ అనేటివి ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది అంతే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా వీటిని అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని పొడువుగా కాకుండా ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది కర్రీ అనేది. ఇక్కడ ఎగ్స్ అయితే ఇలా ఘాట్లు పెట్టుకోండి, ఒక 2 ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి అయితే ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి, ఒక 2 పచ్చిమిర్చి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ కర్రీ కాబట్టి తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇలా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి పోపుకు. ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే వేసుకోండి, 1 స్పూన్ పసుపు అయితే వేసుకోండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కర్రీ చేసేటప్పుడు ఏం చేయాలంటే, మనం సాల్ట్ వేస్తాం కదా, ఆ తర్వాత మూత పెట్టుకోకూడదు. ఎందుకంటే అలా మూత పెడితే వాటర్ ఫామ్ అయిపోయి కూర మొత్తం నీరు అయిపోతుంది, టేస్ట్ అనేది బాగుండదు. కాబట్టి ఆల్మోస్ట్ 50-60% ఉడికాక మాత్రమే ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టకపోయినా పర్లేదు, బట్ 2 మినిట్స్ అలా పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి. మరీ మెత్తగా అయితే ఉడకకూడదు ఆనియన్స్. ఈ టైంలో మనం తగినంత ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. ఆనియన్స్ తీయగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువగానే ఉండాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడైతే కొంచెం 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి, చూసుకొని వేసుకోండి, ఉప్పేసం కాకుండా. ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ ఆనియన్స్కి అబ్జర్వ్ అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, ఇంకా ఎండాకాలం అయిందనుకోండి, ఇది చలవ చేస్తుంది అన్నమాట. ఇలా ఆనియన్స్ కర్రీ ఖచ్చితంగా వండుకోవాలి ఎండాకాలంలో. కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా ఆనియన్స్ కర్రీ చేసుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎండాకాలం వచ్చిందంటే కూరగాయలు దొరకవు కదా, అలాంటప్పుడు మేమైతే ఇలానే ఆనియన్స్ కర్రీ, కోడిగుడ్ల పులుసు ఇలా చేసుకుంటూ ఉంటామన్నమాట ఆనియన్స్తోనే. ఆనియన్స్ కర్రీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేయకండి, ఒక 40-50% కుక్ అయ్యాక మాత్రమే. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంటుకోకుండా ఉంటుందన్నమాట, లేకపోతే అంతా అంటుకుంటూ సరిగా ఆనియన్స్ ఫ్రై అవ్వవు. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకోవాలి. కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఇలా మొత్తంగా కలుపుకోవాలి ఎగ్స్ అంతా కూడా.
ఇంకా ఎగ్స్ వేయకున్నా కూడా వేడివేడి అన్నంలోకి ఇలా ఆనియన్స్ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మాకు కొంచెం ఎగ్స్ వేసుకొని తినడం ఇష్టం కాబట్టి, అంటే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఎగ్స్ వేయడం వల్ల. ఇలా వేసుకొని తిన్నారనుకోండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ఎగ్స్ వేసాక ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లాస్ట్లో మూత పెట్టుకోండి ఒక 2 మినిట్స్. అంతేనండి, ఫైనల్గా ఎంత టేస్టీగా ఉండే ఉల్లిగడ్డల కూర అయితే రెడీ అయిపోయిందన్నమాట. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్.